కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రేవంత్ రెడ్డి 3 నియోజకవర్గాలపైన ప్రధానమైన దృష్టి ఉన్నది. ఆ మూడే ఎందుకు? ఆ మూడేమంటే సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్. ఈ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్ ఈ 3 నియోజకవర్గాలు ఎందుకు అనంటే మహబూబ్‌నగరు కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఒకటి. 2 మల్కాజ్గిరి నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం. 3 సికింద్రాబాదు రాజధానిలో ఉన్న లోక్సభ స్థానం గెలుచుకోవడం అనేది ఆయనకు ఒకానొక అంశం అనుకుందాం. ఈ 3 నియోజకవర్గాలపైన తన అత్యంత ఆప్తుడైన సన్నిహితునికి బాధ్యతలు అప్పగించి ఈ 3 స్థానాల్లో గెలవాలని ఆయన బలంగా పట్టుదలతో ఉన్నారు. కొడంగల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజలను ఎంపీగా గెలిపించుకున్నారు. మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాదు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు అది పరాజయం పాలైంది. 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నది. ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాలలో విజయం సాధించడం వలన రాబోయే రోజులలో రాజకీయంగా తనకు బలమైన నాయకత్వం, వాస్తవానికి వల్ల బీజేపీలో ఉన్నది కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్. ఈటెల రాజేందరు ఓ బీసీ సామాజిక వర్గం, చాలా బలమైన నాయకుడు. 20 సంవత్సరాలకు పైబడి రాజకీయ జీవితం ఉన్నది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. మనిషి కూడా స్మూత్గా మాట్లాడము. ఆయనకు బలహీనతలు కొన్ని ఉన్న బలాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు రాబోయే రోజులలో రాజకీయం ఎట్లన్నా మారవచ్చు. లోక్సభ ఎన్నికలతో ఏ పరిణామం ఎట్లన్నా ఉండవచ్చు. కాబట్టి తన పూర్వస్థానం మల్కాజ్గిరితో పాటు బలమైన నాయకులు ఉన్నారు. ఇక్కడ తాను గెలవడం వలన ఒక బలమైన నాయకుని నిలుపుదల చేసినట్లు అవుతున్న భావన ఒకటి. రెండవది, దానం నాగేందర్ను పిలిపించుకున్నారు బీఆర్ఎస్ నుంచి. తను నమ్ముకొని వచ్చిండు కాబట్టి గెలిపించాలి. కాబట్టి ఆయన విజయారెడ్డిని, బొంతు రామ్మోహన్ను వాళ్ళందరినీ పిలిపించి తన సన్నిహిత మిత్రుడు వారితో మాట్లాడి ఎన్నికల ప్రచారం మీరు సహకరించాల్సింది ఆయన విజ్ఞప్తి చేయడం, వారి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. మూడవది, మల్కాజ్గిరి నియోజకవర్గంలో సునీత వచ్చిన తర్వాత వారు బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సమన్వయం కుదరలేదు ఇంతకు ముందున్న వారికి వీరికి. మరి వీరిని తీసుకొచ్చి పెడితే మేము ఎందుకు పనిచేయాలి వాళ్ళ గెలుపు కానీ ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నవారు అంటూ ఉన్నారు. ఎక్కడైతే ఈ లుకలుకలు ఉన్నాయో ఈ లుకలుకలన్నింటినీ పక్కకు జరిపి ఈ 3 నియోజకవర్గాలు గెలుపు సాధించాలి. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయాలని బూత్ స్థాయిలో ఉన్న క్రియాశీలకంగా ఉన్న నాయకులు ఎవరున్నారు, ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించే కెపాసిటీ ఎవరికి ఉన్నది, ఎక్కడ కాంగ్రెస్ హోల్డ్ ఉన్నది, లేని దగ్గర ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తన సన్నిహిత మిత్రులకు చెప్పి వారితో మాట్లాడి ఈ 3 నియోజకవర్గాలు సీరియస్ తీసుకోవడం. ఇక మహబూబ్‌నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అందరికంటే ముందుగానే ప్రకటించిన అభ్యర్థి తో పాటుగా డీకే అరుణ బీజేపీ నుంచి బలంగా ప్రశ్నిస్తున్న వాయిసు. అక్కడ భారతీయ జనతా పార్టీకి హోల్డ్ అంటే మహబూబ్‌నగర్ టౌను మినాయిస్తే కనుక హోల్డ్ కనబడదు అక్కడ. ఒకవేళ ఈసారి నరేంద్ర మోదీ పేరు బలంగా వినిపిస్తున్నది కాబట్టి ఒకవేళ మోదీ ప్రభావం కనుక ఉంటే ఆ మేరకు విజయావకాశాలు బీజేపీకి లేదని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి డీకే అరుణకు అనుకూలించే అవకాశం ఉంటుంది. బీజేపీలో జాతీయ స్థాయి నాయకురాలుగా కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఆమెను కట్టడి చేయాలి. ఒకవేళ డీకే అరుణ గెలిస్తే కనుక ముఖ్యమంత్రి సొంత జిల్లాను ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్నది. అయినా ఓడిపోతే కనుక ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటు ఉమ్మడి మహబూబ్‌నగర్ను తాను పిలిపించుకున్న వారిని గెలిపించుకోవాలని సికింద్రాబాదును, మల్కాజ్గిరి తన పూర్వం ఇంత ముందుకు పోటీ చేసిన స్థానం కాబట్టి మల్కాజ్గిరిని మళ్ళీ రెన్యువల్ చేసుకొని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, 2వ శ్రేణి నాయకులు, బూతు స్థాయి వరకు వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ తప్పకుండా ఈ 3 గెలవాలి అనే గట్టి పట్టుదలతో, అంటే ఈ 3 నియోజకవర్గాలే ఎందుకు గెలుచుకోవాలి ఏమి పట్టుదల అంటే మిగతా ఈ 10-12 స్థానాలు ఆయన వాళ్ళ లెక్క 10 నుంచి 12 స్థానాల వరకు అనుకుంటున్నారు. 10-12 స్థానాల విజన్ ఒకటి ఉన్నది. రెండవది, ఈ 3 నియోజకవర్గాలకు 3 ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ 3 విషయంలో మరింత శ్రద్ధ అని మిగతా వాటిపైన ఉన్నది, ఈ 3పైన మరి కాస్త ఎక్కువ ఉన్నది.